కొంచెం అటువైపు నుంచి మాట్లాడదాం. ఎందుకు ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీలు నిర్వహించాలి? పీపీపీ ఎందుకు వద్దు? దీనివల్ల జరిగే నష్టం ఏంటి? ఇటువైపు నుంచి రివర్స్లో నుంచి మాట్లాడు. ప్రధానంగా మీరు ఈరోజు కూడా చూసుకోండి, ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క కొరత ఏ స్థాయిలో ఉంది అంటే, పేదల వైద్యానికి మనము కార్పొరేట్ హాస్పిటల్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి గత 20 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు మహనీయులు రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో పేద ప్రజల యొక్క వైద్యంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందిని గుర్తించి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పటి పరిస్థితులు అప్పటికప్పుడు ప్రభుత్వ వైద్యశాలల్ని కావాల్సిన స్థాయిలో ఎక్కువ నిర్మించడం అవ్వచ్చు, లేదు వాటిలో ఫెసిలిటీస్ని అరేంజ్ చేయడంలో కావచ్చు, ఇమీడియట్గా చేయలేని పరిస్థితుల్లో అప్పుడు పేదలకి కార్పొరేట్ వైద్యం అవసరమని ఆరోగ్యశ్రీని కార్పొరేట్ హాస్పిటల్లోకి తీసుకొచ్చాం. ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కానీ మీరు తీసుకుంటే ప్రతి ఇయర్ ఆరోగ్యశ్రీకి 3,000 కోట్ల పైచీలకు ఖర్చు మనం బడ్జెట్ కేటాయించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే 5 సంవత్సరాలకు అయ్యే ఖర్చు 15,000 కోట్ల బడ్జెట్ కేవలం ప్రైవేటు ఆసుపత్రులకు పేదల వైద్యం నిమిత్తం ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరదృష్టితో, అంటే ఒక విజనరీ అని ఎవరిని అనాలి అనేది ప్రజలకు అర్థం కావాలి. అంటే ప్రతి 50 కిలోమీటర్లు, అంటే ఇప్పుడు చూడండి, ఒక పార్లమెంటుని ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి జిల్లాలోనూ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్లస్ ప్రభుత్వ ఆసుపత్రి అనేది అందుబాటులోకి వస్తే మీకు 50 కిలోమీటర్ రేడియస్లో ప్రతి పేద ప్రజలకు కూడా మీకు ఆసుపత్రి కానివ్వండి, ప్రభుత్వ వైద్యం, ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే మీకు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎలా చూసుకున్నా కూడా ఈ ప్రైవేటు వైద్యాన్ని కొంత, అంటే 20 సంవత్సరాల క్రితం ఏదైతే సాధించాలనుకున్నామో ఈ 20 సంవత్సరాలుగా ఎన్ని వేల కోట్లు ప్రైవేటు ఆసుపత్రులకి పే చేశామో, ఇకపైనైనా మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఖజానాని ఇంప్రూవ్ చేయాలి అంటే ఈ ప్రభుత్వ వైద్యం, అంటే ఆరోగ్యశ్రీని సైతం కొంత ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహించుకోగలిగితే 5 సంవత్సరాలకు ఒకసారి 15,000 కోట్లు రాష్ట్ర ఖజానాకి మిగులుతాయి. అయితే ఈ ప్రొసీజర్లో ఏంటి, చాలామంది అంటే టీడీపీ వాళ్ళు చేసే కొంత ట్రోలింగ్ కానివ్వండి, ఇదంటే ఎట్లా మాట్లాడతారంటే, జగన్ గారు తీసుకొచ్చిన ఆసుపత్రుల్లో సైతం ప్రభుత్వ మెడికల్లో కూడా 50% సీట్లు మాత్రమే ఫ్రీ సీట్స్, 50% సీట్లు పెయిడ్ అని తీసుకొచ్చారు. ఇంకా ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముకోబోతున్నారు అన్నట్లు మాట్లాడారు. అయితే ఇక్కడ ఏంటి, ఒక గుంటూరు మెడికల్ కాలేజ్ తీసుకున్నా, లేదు ఆంధ్ర యూనివర్సిటీలో తీసుకున్నా, లేదు మీకు కర్నూలు తీసుకున్నా, మీరు చూడండి అక్కడ చదవటమే ఒక గొప్ప అంటే స్థాయిలాగా ఫీల్ అవుతాం. అక్కడ దొరికే వైద్యం ఎక్కడ దొరకదని తెలుసు. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల మెయింటెనెన్స్ అవ్వచ్చు, దాని యొక్క ఎక్విప్మెంట్ అవ్వచ్చు, మన హైజీనిక్నెస్ అవ్వచ్చు, ఇవన్నీ ఏమవుతున్నాయి, ప్రభుత్వం యొక్క బడ్జెట్ మీద ఆధారపడిపోయి ఆ బడ్జెట్లో నిధులు రిలీజ్ అయ్యి ఆ నిధులు ఆసుపత్రులకు చేరే వరకు పెండింగ్ లాగా ఉండిపోయి నడపాల్సి వస్తున్నారు. అదే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఒక ప్రైవేట్ ఆసుపత్రిని కానీ మీరు తీసుకుంటే 50% ఆఫ్ సీట్స్ వాళ్ళు, అంటే ఆ పెయిడ్ సీట్లు ఉంటాయి కాబట్టి ఆ డబ్బులతో దాని సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో వాళ్ళు నడుపుకోగలుగుతున్నారు. సో అదే మోడల్ని ప్రభుత్వానికి కూడా తీసుకొస్తే ప్రభుత్వ ఖజానా మీద, బడ్జెట్ మీద ఆధారపడకుండా సెల్ఫ్ సస్టైనబిలిటీలో ప్రభుత్వ ఆసుపత్రులు నడపగలిగితే మనం అక్కడ సీట్లు 50% ప్రభుత్వం ఎప్పుడైతే డిసైడ్ చేసితో ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, అది కూడా ర్యాంకింగ్ వైజ్ అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే దక్కుతాయి. ఆరోగ్యశ్రీ భారం కూడా తగ్గుతుంది కదా సార్. చాలా ఆరోగ్యశ్రీ భారం ఎంత అంటే సార్, మీకు రాబోయే 25 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్ల బడ్జెట్ తగ్గుతుంది. 1,00,000 కోట్ల. ఒకప్పుడు ఇంకొక ఉదాహరణ చెబుతా చూడండి, మనకి చంద్రబాబు గారి హయాంలో సౌర విద్యుత్, మనకి సోలార్ పవర్ అనేది 5.90 ఒక యూనిట్ ధర లెక్కన కొంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సెకీతో మాట్లాడి ₹2.49 ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా లేకుండా రాబోయే 25 ఏళ్లకి 1,00,000 కోట్ల భారం ఆంధ్రప్రదేశ్కు తగ్గిస్తే అందులో సైతం స్కామ్ జరిగిందని మాట్లాడారు వీళ్ళు. సో ఇది ఎలా ఉంటుంది అంటే సార్, ఒక దూరదృష్టితో ఆరోగ్యశ్రీ భారం 1,00,000 కోట్లు తగ్గుతుంది, ఒక సెకీ తీసుకున్న 1,00,000 కోట్లు తగ్గుతుంది. రెవెన్యూ నిజంగా సంపద సృష్టించి రెవెన్యూ జనరేట్ చేసి ప్రజలకు పంచుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేసే అతను విజనరీ అంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, నా హయాంలో నేనేమీ చేయను కాబట్టి మీరు చేయటాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, ఈ ఈర్షతో ఇవన్నీ నేను చేస్తున్నా అన్నట్లే ఉంది. మీరు కానీ చంద్రబాబు గారి హయాము, నేను ఇప్పుడు చెప్పట్లేదు సార్, నేను ఒక విషయం చెప్తా చూడండి, ఎప్పుడైనా ఒకసారి అధికారంలోకి ఒక ప్రజలు మ్యాండేట్ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా అధికారం అంటే మళ్ళీ ఎలక్షన్స్
ఈ 5 సంవత్సరాలని మీరు ప్రామాణికంగా తీసుకుంటే చంద్రబాబు గారు ఎలక్షన్లు అయిపోయి తన హయాంలో ప్రారంభించబడి తన హయాంలోనే పూర్తి చేయబడిన ఒక్క ప్రాజెక్టు కానీ ఒక కట్టడం కానీ ఏదైనా ఒకటి చెప్పగలరా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు 4వ సీఎంగా ఉన్నారు, చాలా కష్టం. చివరికి కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ కట్టలేకపోయారు, ఒక ఫ్లైఓవర్ కట్టలేకపోయారు ఆయన 5 సంవత్సరాల తన కాలంలో. సో ఆయనకు ఎలా ఉంటుందంటే, నేను 4వసారి సీఎంని, నేను ఇంత చరిత్ర చెప్పుకుంటాను, నేనేమీ చేయలేకపోయాను, మీరు ఎందుకు చేస్తారు అనేది మేజర్ ప్రాబ్లం లాగా ఉంది. చేసిన ప్రతి అంశం పైన అలాంటిదే ప్రజల్లోకి ఒక విషయాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తారు. ఏదైనా తీసుకోండి, మీరు ఎడ్యుకేషన్ విషయంలో తీసుకొచ్చిన రిఫార్మ్స్ విషయంలో కూడా అదే చేశారు. ఇంగ్లీష్ మీడియం చదివితే ముద్దబ్బాయిలు అవుతారంటారు, ట్యాబ్లు ఇస్తే పిల్లలు చెడిపోతారంటారు. మీరు ఏ పని చేసినా 31 లక్షలు ఇళ్ల పట్టాలు ఇస్తే 1200 కేసులు వేయించారు సార్ చంద్రబాబు. సార్ చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల మీదే 1200 కేసులు నమోదైతే, కోర్టు కేసులు అయితే ఎట్లా ముందుకు పోవాలి సార్? ఇంకొక విషయం చెప్తా చూడండి, అసలు చంద్రబాబు గారు ఎప్పుడు మారలేదు సార్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎన్నికల హామీలు మారతాయేమో కానివ్వండి, అవును, తాను అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా ప్రైవేటైజేషన్ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ అతనికి. 1999 నుంచి 2004 మధ్యలో కూడా సేమ్ ఇప్పుడు ఏదైతే పరిపాలన నడుస్తుందో అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే తరహా పరిపాలన ఆయన చేశారు. మీరు కానీ చూస్తే అప్పట్లో కూడా 54 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రైవేటైజేషన్ ఆర్ క్లోజ్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని చేయబోయారు, ఈ లోపు ఆయన టర్మ్ అయిపోయింది పాపం, అదృష్టం. కానిస్టేబుల్కి ఉద్యోగాలు ఇచ్చి నేను వస్తేనే ఉద్యోగాలు వస్తాయి తమ్ముళ్ళు అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జీవో ఇచ్చారు, పరీక్షలు నిర్వహించారు, అన్నీ చేసిన తర్వాత కోర్టు కేసులు వేసి దాన్ని ఆపేసి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారో కేసులు వేసిన వాళ్ళందరూ విత్డ్రా చేసుకుంటారు. వీళ్ళు ఇచ్చి నేనే ఇచ్చాను. అప్పట్లో కూడా చూడండి, ఐఎంజీ భారత్కి 800 ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా చూడండి, ల్యాండ్స్ ఇవ్వటము ప్రైవేటైజేషన్. సో తన తీరేం మారదు. అప్పుడు 10 సంవత్సరాలు దూరంగా పెట్టారు ప్రజలు, ఈసారి ఎన్ని సంవత్సరాలు పెడతారనేది రేపు మ్యాండేట్ చూడాల్సి వస్తుంది. రైట్. జగన్మోహన్ రావు గారు, ఈ కోటి సంతకాల సేకరణ కొంచెం పొలిటికల్గా మాట్లాడుకుందాం. ప్రజాస్పందన ఏ రకంగా కనిపిస్తోంది, ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ కనిపించింది? సో ఇది చూసిన తర్వాత అయినా చంద్రబాబులో మార్పు వస్తుందా, సీఎంలో మార్పు వస్తుందా? చంద్రబాబు గారిలో మార్పు రావడం అనేది అసలు జరగని పని కాబట్టి అసలు దాని గురించి మనం పోయిన ప్రాణాన్ని మళ్ళీ ఆయన మారడు, ఆయన అసలు మారడు. తర్వాత కోటి సంతకాల సేకరణ మీరు ఒక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీల మీద వచ్చినటువంటి సంతకాలుగా భావించొద్దు. ఆయన ఇచ్చిన హామీలు, ఆయన చేస్తున్నటువంటి పరిపాలన, అది రెడ్ బుక్ రాజ్యాంగం కావచ్చు, లేకపోతే సంపద సృష్టిలో భాగంగా ఆయన చేసే పనులు కావచ్చు, వీటిలన్నిటి దృష్ట్యా ప్రజలంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. చాలా చోట్ల మాకు పంపించండి పేపర్స్ అని అడిగారు. స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి పెట్టారు, సంతకాలు పెట్టారు. ఇది ఒక్క మెడికల్ కాలేజీల మీదే కాదు, ఈ గడిచిన కాలంలో ఆయన పరిపాలన మీద ఆయన ఏ స్థితికి వచ్చాడంటే, అసలు కలెక్టర్లు తప్పు చేశారని అంటున్నాడంటే అసలు ఆ విధంగా చేసింది ఎవరు? మీరే కదా. వాళ్ళందరికీ కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టింది మీరే కదా. పోలీస్ వ్యవస్థ కానీ, ఈ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థను కానీ మీరే కదా కూర్చోబెట్టారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగం, మీ పరిపాలన, మీ సంపద సృష్టి. ఇప్పుడు మీరు ఎవరిని అనాలనుకుంటున్నారు? మీరు ఇప్పుడు యజమానిని బట్టే కదా, రౌతుని బట్టే గుర్రం.